ప్రేక్షక మహాశైలికి దంపుడు రాఘవ బుర్రకథ బృందం వారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరాలుగా మా బుర్రకథలు ఎన్నో గ్రామాల్లో తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రామానికి వచ్చాం. ఈ రోజు మనం బుర్రకథను తిలకించడానికి కొనిదెల వంశపు రారాజు నాగబాబు గారు విచ్చేశారు. మణికొండ మహారాణి రోజమ్మ గారు విచ్చేశారు. ఒరిస్సా చెలికత్తె రశ్మమ్మ గారు విచ్చేశారు. అందరికీ చెలికత్తె అంటే తెలియదు అనుకుంటా, జుట్టాగరేస్తున్నారు ఆవిడ. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? బుర్ర కథ కాదు నాయన, బుర్ర తిరిగిపోయే కథ చెప్పబోతున్నాం. అదే కథ గురువు గారు. ఇంతకు ముందు ఏ కథ చెప్పాను? ఓ భర్త కథ చెప్పారు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ లోకి వెళ్ళి ఒక సంసారం కథ చెప్పబోతున్నాను నాయన. మంచి సారవంతమైన కథ. అంతేకాదు నాయన, భార్యతో కూడిన భారమైన కథ చెప్పబోతున్నాను. అయితే మొదలు పెట్టండి గురువు గారు. వినరా భారత వీర కుమార సంసారం గాదా, వినరా భారత వీర కుమార భార్య పెట్టే బాధ, నాయనలారా, నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం లేకపోతే కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు మన ముందుకు వస్తున్నారు, చూడండి. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూశారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అవునా? అయితే పిచ్చెక్కించండి గురువు గారు. ఆ పని చేయడానికి పెళ్ళాలు ఉంటారు నాయన, నా పని కథ చెప్పడం వరకే. అయితే చెప్పండి గురువు గారు. ఇందాక పెళ్ళైన జంట ఉంది చూశారు, ఆ జంట మరికొద్ది నెలల్లోనే ఇక్కడికి వస్తుంది. ఒకసారి ఆ ముచ్చట కూడా చూడండి. చూద్దాం పదండి. అయ్యో పిక్చర్ కాస్త డట్టి పిక్చర్ అయిపోయింది ఏమిటి గురువు గారు? ఈ విషయం చెప్పడానికి మాటలు చాలా ఉన్నాయన. అయితే పాట వేసుకోండి. అయ్యో తందానా దేవనందనానా, పెళ్ళైన కొత్తల్లో క్రేజీ, పొయ్య కొద్ది డ్రైనేజీ, ప్రతిరోజు పడతాడు రాజీ, మొగుడు బతుకు పావు బాజీ, తిరిగి పొద్ది వాడి పేజీ. అయ్యో తందానా దేవనందనానా తరిగిన జంతరిత. గురువు గారు, ఇదేంటండి బాగా మండే పొయ్యిలో తుస్సుమని నీళ్లు పోసి ఆర్పేశారు? బతుకులు ఆరిపోతున్నాయి, పొయ్యిదేముందిరా నా పొట్లకాయ. ఒక మగవాడు 10 సార్లు బాత్రూమ్ లోకి పరిగెడుతున్నాడు అంటే అతిసారం అని, అదే మగవాడు ఇల్లంతా పరిగెడుతున్నాడు అంటే సంసారం అని అర్థం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నాయనా? ఒకటి లోపల నుంచి తంతుంది, ఇంకోటి లోపలికి తీసుకువెళ్ళి తంతుంది. ఇంత జరుగుతున్నా భర్త తెలుసుకోలేకపోతున్నాడా గురువు గారు? ఎందుకు తెలుసుకోలేను నాయనా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఉంటాయి. అయితే చెప్పండి. అయ్యో తందానా దేవనందనానా, పెళ్ళము కాదది పల్లెం, కళ్ళకు వేస్తుంది కళ్ళెం, సీరియలు అయ్యాకే అన్నం తిన్నాక మంచం. అంత బొమ్మలు ఎదురా అబ్బాయిలు, ఇక్కడ మంచాలేం లేవు. మరి సీరియలు అయ్యాకే అన్నం తిన్నాక కడగాలి కంచం. అయ్యో తందానా దేవనందనానా తరిగిన జంతరిత. ఇంత రమణీయంగా సాగిన వాడి జీవితం దయనీయంగా మారిపోయింది ఏమిటి గురువు గారు? దయనీయంగా అనేకంటే ఇంకా దారుణంగా మారిపోతుంది ఆయన. అదెలా గురువు గారు? భార్యకు కావాలి కనకం, లేకపోతే పెడుతుంది శోకం, చేతిలో ఉండదు రొక్కం, మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. అయ్యో తందానా దేవనందనానా రోజా గారు, ఇది మీరు ఖండించాలి రోజా గారు. వన్ సైడ్ స్టోరీ ఇది.
దరిద్రం తీరేది ఎప్పుడు గురువు గారు? ఈ దరిద్రం వాడు ఒక్కడితో ఆగిపోతుంది ఆయన, పెద్దవాళ్ళకి కూడా పాకుతుంది. ఎలా గురువు గారు? కావాలంటే ఇప్పుడు అమ్మాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, చూడండి. అమ్మాయి ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావు అమ్మా? బాగున్నాను నాన్న. మీరేంటి నాన్న చెప్ప పెట్టకుండా వచ్చేసారు? చెప్పుంటే ఇంట్లో ఈయన ఖాళీగానే సచ్చాడుగా కారు పంపించేదాన్ని కదా. పర్లేదులేమ్మా. ఎండని పడి వచ్చారు, ముందు తినండి. ఇంకా అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసుకెళ్ళు. నాన్న ఎప్పుడు వెళ్తారు నాన్న? ఊళ్ళో పనులు ఉన్నాయమ్మా, ఈ రోజు సాయంత్రానికి వెళ్ళిపోతాం. అదేంటి నాన్న రాక వచ్చారు, 3 నెలలన్నా ఉండి తీరాలి. 6 నెలలన్నా ఉండి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సరే సరే. అలా నిలబడ్డమే, బ్యాగ్ మామగారు పదండి ఇంట్లోకి వెళ్తాం. అమ్మ నాన్నలు వస్తే హ్యాపీ, వేడిగా ఇస్తుంది కాఫీ, వెళ్ళే వాళ్ళను మరి ఆపి లేకుండా చేస్తుంది రూపీ, తింటున్న మొగుడుని లేపి వాళ్ళని పంపిస్తుంది బాగా మేపి. అయ్యో తందానా దేవనందనానా తరిగిట చింతరితా. ఇప్పుడు అబ్బాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, ఆ కథ ఎలా ఉంటుందో చూడండి. పదండి. ఏంటి వస్తున్నారా? వచ్చి తగలడండి. ఏమైంది బంగారం, ఎవరు వస్తున్నారు? మీ నాన్న వస్తున్నాడు. ఏంటి మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? హలో, ఆయన వచ్చేది విదేశాల నుంచి కాదుగా, విలేజ్ నుంచేగా. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్? అది ఫ్రస్ట్రేషన్ అవుతుంది. అబ్బాయి నాన్న రండి. ఏమ్మా ఎలా ఉన్నావు? బతికే ఉన్నానులేండి. మీరెలా ఉన్నారు నాన్నగారు? దొక్కలా ఉన్నాడు, కనిపించట్లా? ఈ బ్యాగ్ లోపల పెట్టకొస్తా. అక్కడ తగలెట్టండి, ఏదో పెద్ద బంగారం తెచ్చినట్టు బ్యాగ్ లోపల పెట్టండి. నాన్నగారు పోనీ ఇచ్చే నేను పట్టుకుంటాను. ఎండని పడి వచ్చారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వేళ్ళు కాని వేళ్ళు వచ్చారు. కాఫీలు టీలు ఏం తాగుతారు? చల్ల చల్లగా మజ్జిగ ఉన్నా? నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. మీరు రాక వచ్చారు కదా, కనీసం ఓ 3 రోజులను ఉండాలి. ఏముంటారండి, ఊర్లో బోలెడు పనులు. ఈయన ఇక్కడే ఉండిపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన ఇక్కడ ఉంటే మన ఇద్దరికి అడ్డని ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? ఏం మామయ్య, ఆయన అలాగే అంటారు గాని మీరు బయలుదేరండి మామయ్య. ఎంగిలి పడాలి నాన్న. బస్ స్టాండ్ లో ఎంగిల్ పడతారులేండి, బయలుదేరండి సరే మామయ్య. నాన్న, నేను దింపొస్తాను పద. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? నాన్న పని ఉందంటే మీరు లాగించండి. అయ్యో తందానా దేవనందనానా. వచ్చారా అత్త మామలు, బెల్లం కంటికి వాళ్ళు దోమలు. వచ్చారా అత్త మామలు, బెల్లం కంటికి వాళ్ళు దోమలు. ఈగడించుకునే ఈగలు, నలిపేయాలనుకునే నల్లులు, కోడల దెబ్బకి వాళ్ళు పరుగులు. అయ్యో తందానా దేవనందనానా తరిగిట జంతరితా. అయినా గురుగారు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతేనా గురుగారు? అదేంట్రా, అందరు ఆడవాళ్ళు రష్మిలాగే రఫ్ గా ఉంటారా? రోజా గారిలా రమ్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నా డౌటే రై. అందరు మగవాళ్ళు ఇలా బయలైపోయే వాళ్ళు కూడా ఉండరు. నాగబాబు గారిలో పుల్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంత సీన్ లేదురా బాయ్. అయితే ఇప్పుడు ఈ సంసార సాగరాన్ని ఏదటం ఎలా గురుగారు? ఎలాగంటావేంట్రా, ఒక భర్తగా కుటుంబం పని చేస్తున్నాం అనుకోకుండా కూలి పని చేస్తున్నాం అనుకుంటే కులాసాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సాగరం అన్నాక కెరటం వచ్చినప్పుడు తల దించాలి, సంసారం అన్నాక పెళ్ళం వచ్చినప్పుడు తల వంచాలి. ఇదే నాయన సంసారాల్లో ఉండే మహత్తరమైనటువంటి సారాంశం. ఇంకో అంశంతో మళ్ళీ ముందుకు వద్దాం.